మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న జరిగే చలో హైదరాబాద్ లక్ష డప్పుల 1000 గొంతుకల నినాదంతో జరిగే మహాసభ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కదలి సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు తిరుపతి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మండలంలోని ప్రతి ఒక్క మాదిగ బిడ్డ భుజాన డప్పు వేసుకుని సభలో మాదిగల ఐక్యతను చాటాలని కోరుతున్నారు. మాదిగా జై మాదిగా జై మాదిగా గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం ఫిబ్రవరి 7న జరగబోయే మాదిగా సభను లక్ష డప్పుల 1000 గొంతుల సభను విజయవంతం చేయాలని తెలంగాణ నుండి ప్రతి ఒక్క మాదిగ బిడ్డను కోరుతున్నాము. మరి లక్ష డప్పులు 1000 గొంతుల సభను తెలంగాణ దద్దరిల్లేలా ఉండాలని కోరుతున్నాము. గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మా పేదల పెన్నిది మా మందకృష్ణ గారి అన్నగారు అయిన మేరకే ఈ మీటింగు ప్రత్యేకంగా నంగునూరు మండలం నుండి ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్క దప్పు కదిలి రావడం జరుగుతుంది. మరియు 7న హైదరాబాద్లో జరగబోయే మీటింగు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మరియు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అధిష్టానం కానీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుతున్నాము. మరియు అలాగే మా ఏబిసిడి వర్గీకరణ వెంబడే ఇది కట్టుదిట్టమైన చర్యలతోటి చేయాలని కోరుతున్నాము. అలాగే మా మాదిగ బిడ్డలను ప్రతి ఒక్కరూ ఇది అశ్రద్ధ చేయకుండా కంపల్సరీ మా హక్కుగా భావించుకొని ప్రతి ఇంటి నుండి తెలంగాణ మొత్తం నలువైపులా హైదరాబాద్ను మొత్తం స్తంభింపజేసే ఒక పెద్ద వానర దీవంలాగా చేయాలని కోరుతున్నాము. ఈ మీటింగ్ చూసి ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు అలాగే అత్యున్నత న్యాయస్థానం కూడా జై మాదిగా జై మాదిగా హైదరాబాద్ లో ఫిబ్రవరి 7వ తారీఖున జరిగేటువంటి లక్ష దప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి నంగునూరు మండల పక్షాన ప్రతి ఇంటి గడపన ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి డప్పును సంకనేసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకు అత్యున్నత న్యాయస్థానం చేసినటువంటి ఏబిసిడి వర్గీకరణ మన సత్తా ఏదో చూపించాలి. ఎందుకంటే ఒక అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం బాధాకరం. ఎందుకంటే మన మాదిగ దండోరా అనేది ఎట్లుంటుందంటే అది చూపించాలి. లక్ష దప్పులు 1000 గొంతుకలంటే మొత్తం హైదరాబాద్ను స్తంభింపజేయాలి. మా మందకృష్ణ మాదిగ ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని చూసి ఇవాళ పద్మశ్రీ అవార్డును ఇచ్చినందుకు మేము మందకృష్ణ మాదిగ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నంగునూరు మండలం కాదు యావత్ తెలంగాణ మొత్తం పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు డప్పును సంకనేసుకొని వచ్చి ప్రతి గడప నుండి వచ్చి మొత్తం పూర్తి విజయవంతం చేసి ఒక మాదిగ దండోరా ఎట్లా ఉంటుంది, మందకృష్ణ మాదిగ అంటే ఏంది అనేది మనం చూపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ